మరో ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎంత ఓవరాల్గా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు ముందుకు వెళ్ళట్లేదు, ఆ ప్రాజెక్టును సంబంధించి ఉపయోగించుకోవట్లేదు అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఎవరు విమర్శలు చేస్తారు? నిన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పూర్తి స్థాయిలో పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా మేము తయారు చేసి పెట్టినప్పటికీ దాన్ని వాడుకోవడంలో వీళ్ళంతా విఫలమయ్యారంటున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఆయన బుర్రని మాట్లాడుతుంది. ఇప్పుడు అన్న చెప్పినట్టు మేఘాడు అన్న, ఆయన బుర్ర ఉందా లేదా? అసలు ఉదండపూర్ రిజర్వర్ గురించి ఆయనకు తెలుసా ఏమైందో? అసలు R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేసిందా? 2 ఏళ్ల కింద అవార్డు పాస్ చేస్తే ఈ August 30కి అది క్యాన్సిల్ అవుతుంది. రూపాయి కూడా వాళ్ళ హయాంలో R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయలేదు. మల్లన్న సాగర్ గారు 15 లక్షల రూపాయలు ఇస్తే మమ్మల్ని, మా రైతులని కడుపు కొట్టి 6.5 లక్షలు ఇచ్చి వాళ్ళు ఇప్పుడైనా నిరసన తెలిపితే ముందుకు వస్తే వాళ్ళని పోలీసు వాళ్ళతో పట్టించి లోపడేసేది. నిన్న కూడా వాళ్ళు నిరసన తెలిపినారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా మేము నిరసన తెలిపితే ముందుకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసేది. నిన్న మేము అరెస్ట్ చేసినామా? చేసుకొని అన్నాం. ప్రజాపాలన ఎవరైనా నిరసన తెలిపవచ్చు, కానీ వాళ్ళు తెలిపింది ఏంది? మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేసినాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు, పేర్లు కొన్ని మిస్ మ్యాచ్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కొన్ని మన తప్పున్నా కానీ అట్లుంటే వాళ్ళకి వేయలేకపోయినాము. వాళ్ళు వచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ కలెక్టరేట్ వచ్చి వాళ్ళ ఇబ్బంది లేదున్నా కానీ చెప్పుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి అని మేము చెప్పినాము. అవి అర్థమవుతలేదా వాళ్ళకి? నిన్న మేము ధర్నా చేస్తాం నిన్న ఈడీ ఆఫీస్ ముందు, సెబీ పైన, అదాని వాళ్ళపైన చేస్తే వీళ్ళు కావాలని దాన్ని డైవర్ట్ చేయాలి. మేము ఎప్పుడో రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చినారు, వీళ్ళు కావాలని మోడీకి సపోర్ట్గా ఇదేదైనా డైవర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. అక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు, దాంట్లో ఒక్కడన్నా కూర్చున్న వాళ్ళకి లోన్ ఉంది అక్కడ? వాళ్ళ కార్యకర్తలతో కూర్చున్నారు. వాళ్ళకి తెలివి లేదు, ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థం అవుతలేదు. మొత్తం ఎంపీ సీట్లన్నీ మొత్తం బీజేపీకి ఓట్లు వేయించి వీళ్ళు ఓడిపోయి వీళ్ళ పార్టీ నాశనం అయిపోయింది. మీకే తెలుసు, బూత్ల కాల బీఆర్ఎస్ వాళ్ళు నిలబడి ఓటు ఎవరికి ఏమన్నారు? వాళ్ళ మొత్తం పార్టీ నాశనం అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఏం అర్థమవుతలేదు వాళ్ళకి, కాబట్టి రోడ్డు మీద తిరుగుతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోకండి. రైతుల పక్షానే ఉన్నాము, రైతుల ప్రభుత్వం ఇది, రైతులకు అండగా ఎప్పుడు ఉంటాము. ఏదైనా 2 లక్షల రూపాయలు ఎవరు కాలేదంటే మాకు వచ్చి అప్లికేషన్ ఇవ్వచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్కి అప్లికేషన్ ఇవ్వచ్చు, కలెక్టరేట్కి పోయి అప్లికేషన్ పెట్టుకోండి, తొందరగా అది కూడా పూర్తి చేస్తారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మొత్తంగా రైతు రుణమాఫీ వస్తున్నటువంటి వాటన్నిటిని కూడా అవాస్తవాలుగానే చిత్రీకరించారంటూ చెప్తున్నారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రాజెక్టు అసంపూర్ణంగా ఉండడం వల్లే అది ఇంకా అందుబాటులోకి రావట్లేదు. కానీ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్లో ఎట్లాంటి వాస్తవం లేదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.